ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే అంటే రైస్ మిల్లల్లో ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న వారు అంటే వస్తున్నారు అలాంటి క్రమంలో చట్టానికి అనుకూలంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళ ఆధార్ కార్డు అంటే లేబర్ కార్డు కాకుండా ఆధార్ ఇక్కడ అడ్రస్తో సహా లేబర్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తున్నారా? వాళ్ళు అంటే వాళ్ళు హమాలీలుగా టెంపరీ పనికి వస్తున్నారు. అయితే యజమానులు కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లో వాళ్ళ ఒకటి ఆధార్ కార్డ్స్ సబ్మిట్ చేయాల్సి ఉన్నది. వాళ్ళు దాని ప్రకారంగా చేస్తున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే చట్ట ప్రకారంగా ఏదైనా ఎవరైనా లేబర్ని తీసుకొస్తే వాళ్ళ ఆధార్ కార్డుతో సహా వాళ్ళ అడ్రస్తో సహా పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయాలి. అంటే సబ్మిట్ చేయని ఎవరైనా ఉంటే వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే సంబంధిత పోలీసులు కూడా తనిఖీలు చేస్తున్నారు. వాళ్ళు ఎవరైనా కానీ ఏ రాష్ట్ర కార్మికులైనా కానీ ఎక్కడికైనా పని చేసుకోవచ్చు, చేయాలని ఏం లేదు. కానీ రూల్ ప్రకారంగా వాళ్ళు పర్మనెంట్ గా పెట్టుకుంటూ చేస్తారు. వీళ్ళ హమాలీ పని కాబట్టి టెంపరీగా సీజన్ లోనే పెట్టుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు 15 రోజులు ఉంటారు, 15 రోజులు వెళ్ళిపోతారు కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే కనీస వేతనం కనీస చట్టం అమల్లోకి అంటే కార్మికుల శ్రమను అంటే దోచుకునే వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే ఒక్క కార్మికుడికి ఇంత రుసుము చెల్లించాలి, ఇంత జీతం ఉంటుందని చెప్పేసి ఒక చట్టం ఉంది. అలాంటి చట్టానికి అనుకూలంగా లేని అంటే వ్యాపారస్తులు కావచ్చు, యజమానులు కావచ్చు, రైస్ మిల్లులు కావచ్చు, ఇటుక బట్టి కావచ్చు, ఇతర ఏ ఫ్యాక్టరీ వాళ్ళైనా చట్టాన్ని ధిక్కరిస్తే వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అట్లాంటిది ఏదైనా కంప్లైంట్స్ వస్తే తప్పనిసరిగా చర్య తీసుకుంటామండి. కనీస వేతనాలు ఇప్పుడు మాకు జనరల్ గా ఈఓడిబి కింద ఇన్స్పెక్షన్స్ అలాంటి అయితే వాటిలో వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. స్పెసిఫిక్ గా ఇట్లాంటి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే యూనియన్స్ ద్వారా వాళ్ళు కూడా కేసులు డైరెక్ట్ ఫైల్ చేసుకోవచ్చు, లేబర్ డిపార్ట్మెంట్ లో, లేదంటే ఇండివిజువల్ కార్మికుడు వచ్చిన ఫైల్ చేసుకోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే కొన్ని కంపెనీలలో 8 గంటలు కాకుండా 12 గంటల పని దినాన్ని కల్పించి పని చేయిస్తే కార్మికులను వెట్టి చాకిరీ చేయిస్తే వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతారు? అట్లాంటి ఏమన్నా దృష్టికి వస్తే జనరల్ గా వాళ్ళకి అంగీకారం ఉండి ఓవర్ టైం చేసుకుంటే అభ్యంతరం లేదు. అట్లాంటిది ఏదన్నా వెట్టి చాకిరీ కింద తప్పనిసరిగా పని చేయించాలని అట్లాంటిది వస్తే కంప్లైంట్ వస్తే తప్పనిసరిగా చర్య తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చివరిగా అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా